జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. పక్కా ప్రణాళికతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. జిల్లాలోని గ్రామాలన్నింటినీ 5 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులకు ఆయన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి కొద్దిసేపు R&B క్రీడాశాఖ కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి 2 ప్రధాన స్టేడియం, శ్రీకాకుళం ఆమదాలవలస రహదారి సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయని, గత ప్రభుత్వం మీద నమ్మకం లేక జిల్లా ప్రజానికం దేవుడి మీద భారం వేసిందని, ఇప్పుడు వారి ఆశలు నెరవేర్చే రోజు వచ్చిందని అన్నారు. స్టేడియం పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్కి 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ 9 నెలల్లోనే పూర్తి చేయాలని కోరామని, ఏడాదిలోపే పూర్తి చేసి ఇస్తామని అధికారుల సమక్షంలో హామీ లభించిందని, అలాగే శ్రీకాకుళం ఆమదాలవలస రహదారికి అత్యవసరంగా ₹1 కోటి నిధులు ఇచ్చామని, కొత్త రోడ్డు జంక్షన్ నుంచి వాకలవలస వరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. రహదారులే ప్రగతికి బాటలని, ప్రతి వారం ఈ 2 పనులపై సమీక్ష చేస్తామని చెప్పారు. ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, గత 5 ఏళ్లలో వంశధార నుంచి చుక్క నీరు పలాస, వజ్రపు కొత్తూరులకు ఇవ్వలేకపోయారని, సీఎం చంద్రబాబు సారథ్యంలో మేము వచ్చి రాగానే 90 లక్షలతో 1.70 లక్షల ఎకరాలకు నీరివ్వడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. 9 శాఖలు నిర్వహిస్తున్న మంత్రిగా జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని, మూలపేట పోర్టు పూర్తి చేసి అక్కడే మినీ ఎయిర్పోర్ట్ నిర్మిస్తానని అన్నారు. So with all your encouraging words, I wanted to present for the exclusive coronary care and cath lab facilities, sir. చూడండి గారు, ఒకసారి ఏవైతే మనకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఫండ్స్ ఒకటి మీకు చెప్పాను, అది ఒకటి ఇవ్వండి. గిఫ్ట్ ఒకటి ఇమీడియట్ గా డిక్లేర్ చేయించండి. తర్వాత మనకి మరుగునీటి శుద్ధి కేంద్రం ఉంది, అది పనిచేస్తుందా లేదా చెప్పండి. ఎవరు వస్తున్నారు? అది పనిచేస్తుందా? ఇప్పుడు పనిచేస్తుందా లేదా? నో ప్రాబ్లం. అది ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం సేవలు వర్ణించలేనివని, వెలకట్టలేనివని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ గురువారం తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ సర్వసభ సమావేశం స్థానిక బాపూజీ కళామందిర్లో గురువారం ఘనంగా జరిగాయి. ముందుగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ దునన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సంవత్సర నివేదికను రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, సెక్రటరీ బి మల్లేశ్వరరావు, ఇతర కమిటీ సభ్యులతో కలిసి విఎం రావు జాయింట్ కలెక్టర్కు అందించిన అనంతరం మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం చైర్మన్ పి జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించి ప్రాణాపాయ స్థితిలో వ్యక్తులకు రక్తాన్ని, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, కళ్యాణ్ ముగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం నుండి నేత్రాలను సేకరించి విశాఖపట్నం మొహిన్ నేత్రం నిధికి అందించడం, రెడ్ క్రాస్ ఉచిత వైద్య కేంద్రం, మెడిసిన్ బ్యాంకు స్థాపించి ప్రజా ఆరోగ్య పరిరక్షణకు కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా మందులను అందించడం, ఉచిత అంబులెన్స్ సర్వీస్, పర్యావరణ సంరక్షణకు మొక్కలు నాటించడం, శాంతి అనురాగ నిలయం, సివి నాగజ్యోతి ఆనంద నిలయం ద్వారా పేదలకు అండగా నిలవడం రెడ్ క్రాస్ సేవలకు నిదర్శనమన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభణ కాలంలో రెడ్ క్రాస్ సేవలు అమూల్యమని, పేదలు, అనాథుల అంత్యక్రియలు నిర్వహించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవలకు చిరునామాగా రెడ్ క్రాస్ ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం, ఎస్టీపీపై అవగాహన కల్పిస్తున్న మోటివేటర్లను, నేత్రదానం చేసిన దాత కుటుంబ సభ్యులను, 50కి పైగా రక్త నిల్వలను అందించిన ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ చేతుల మీదుగా జ్ఞాపికను, ప్రశంసా పత్రాలను అందించి దుస్సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రముఖులు పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. సంయుక్త కలెక్టర్ గారికి పర్మిషన్ అడుగుతున్నాను. ఇక్కడ యాక్టివిటీస్ జరిగే ముందు వారికి ఒక చిన్న విషయం సార్, చాలా మందికి సుమారు 251 మందికి అవార్డ్స్ ఉన్నాయి సార్.
దానిలో కుదించి 173 మందికి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది సార్. వారు మీ చేతను అందుకోవాలని చాలామంది వచ్చుంటారు సార్ ఇక్కడికి. వారికి స్వయంగా మీరు అందిస్తే వారు ఆ యొక్క వాళ్ళ తాలూకా ఆదుకోవడానికి వాళ్ళ ఆతులతో ఉన్నారు. వారు మీ ఆ మధుర అనుభూతిని వాళ్ళు తీసుకుని వాళ్ళ ఫోటోలో ముందు పెట్టుకుంటారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర వ్యవసాయ కోఆపరేటివ్ మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి గురువారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి వాతావరణం మారాలని, అందుకు అవసరమైన నిధులు తీసుకువస్తామన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ లేకపోతే పేషెంట్లను ఎలా తీసుకువస్తారన్నారు. ఆసుపత్రిలో 15 లక్షల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ లిఫ్ట్ బాగు చేయలేదన్నారు. అందులో నిధులతో తక్షణమే లిఫ్ట్ బాగు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షకీలను ఆదేశించారు. చిన్న చిన్న అత్యవసర పనులు ఏమైనా ఉంటే చేయించిన అనంతరం అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. 930 పడకలకు ఆసుపత్రిలో సరిపడ స్థలం ఉన్నది లేనిది మంత్రి అడిగి తెలుసుకున్నారు. సరిపోకపోతే తెలియజేయాలని మంత్రి చెప్పగా సరిపోతుందని సూపరింటెండెంట్ వివరించారు. 71 ఖాళీలు ఉన్నాయని సూపరింటెండెంట్ చెప్పగా ఏ విభాగాల్లో ఖాళీ ఉన్నాయో జిల్లా కలెక్టర్తో చర్చించి జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. క్యాడర్ స్ట్రెంత్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని మంత్రి అడుగుగా 231 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఉన్న పోస్టులకు అదనంగా ఉన్న పోస్టులకు జీతభత్యాలు ఎవరిస్తారని అడుగగా ఆప్కాబ్ నుండి వస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం నుండి రక్త సేకరణ ఉన్నట్లు ప్రజాప్రతినిధులకు తెలియజేసి రక్త సేకరణ క్యాంపులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. 2 ఫ్రీజర్స్ అవసరం అవుతుందని రక్త సేకరణ విభాగాధికారికి చెప్పగా CSR ఫండ్స్ నుండి లేదా వివిధ పరిశ్రమలు ఉన్నాయని ఎవరి నుంచైనా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత 5 సంవత్సరాలు వంశధార నీరు చివరి ప్రాంతాల వాళ్ళు చూసి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు వంశధార నీరు చూడలేదు. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం చేంజ్ అయింది. ఈ మార్పు కొంతైనా ప్రజల్లో కనిపించాలని చెప్పి నేను మొదటి అంశంగా వంశధార నీరు ఎట్టి పరిస్థితిలో చివరి ప్రాంతాలకు వెళ్ళాలి, ప్రతి ఎకరాకి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి కార్యక్రమాన్ని తీసుకున్నాను. దానికి పెద్ద డబ్బు ఖర్చు కాలేదు. ఆలోచన ఉండాలి, అవగాహన ఉండాలి, చేసే విధానం ఉండాలి. మ్యాక్సిమం ఒక 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక 90 లక్షలు తాత్కాలికంగా ఖర్చు పెట్టి దాదాపుగా 1,70,000 ఎకరాలకి నీరించామంటే ఎంతకంటే తృప్తే ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఒక 45 లక్షలు ఇప్పించాం. ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పి మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కొంత ఇవ్వండి, డబ్బుగా కట్టవండి, మళ్ళీ మీకు నేను ఇస్తానని చెప్పి కలెక్టర్ గారికి చెప్తే ఈ 2 ఫండ్స్తో మినిమం వర్క్స్ అన్ని కూడా చేసి సైలెంట్కి నీరించాం. అది కూడా ఎప్పుడు కూడా నేను చాలాసార్లు పాత కలెక్టర్లు కూడా చెప్పాను, హెచ్చర్ల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు వ్యాపారవేత్త ఊర్న కామేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక బ్లూ ఎర్త్ హోటల్లో బుధవారం రాత్రి నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి ఎన్నో సమస్యలపై పోరాడుతూ వచ్చానని, ఉన్నత చదువులు పూర్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి నా ప్రజలకు సేవ చేయాలనే తపనతో నడుగుదుటిపాలెం చేరుకున్నానన్నారు. గత 12 ఏళ్లుగా తాను ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానిక సంస్థల రాజకీయాల్లో పనిచేస్తూ వచ్చానన్నారు. ఇదే సమయంలోనూ తాను తన అనుచరులు ఎన్నో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చినా వీటన్నిటికీ పోరాటం సాగిస్తూ ఎమ్మెల్యే స్థాయికి చేరుకోగలిగానన్నారు. ఎమ్మెల్యే కావడంతో లక్ష్యం నెరవేరినట్టు కాదని, హెచ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే ధ్యేయంగా పనిచేస్తానని ఎన్ఈఆర్ స్పష్టం చేశారు.
గతంలో తాము ఎవరి వల్ల ఇబ్బందులకు గురయ్యామో వారికి ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు గాని తన అనుచరులకు గాని లేదని, మరిన్ని సేవలను విస్తరించడం ద్వారా ప్రజల మన్ననలు పొందడమే లక్ష్యమన్నారు. డిపిఆర్ఓ చెన్నకేశ్వరరావు మాట్లాడుతూ సంఘ సేవకుడిగా ప్రజలకు పరిచయమైన ఈశ్వరరావు రాజకీయాల్లోనూ అదే స్థాయిలో ఎదగడం అభినందనీయమన్నారు. అనంతరం వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, ఎన్ఎస్ఈఆర్ మిత్రులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఫౌండేషన్ ట్రస్టీలు శీలం ఇసాక్, అభిమన్య నాయక్, పూర్వ గవర్నర్లు వెంకటరమణమూర్తి, పీజీ గుప్తా, యోగా మహిళా కన్వీనర్ తంగి స్వాతి, దేవి ప్రసాద్, వివిధ రంగాల ప్రముఖులు, ఎన్ఈఆర్ అభిమానులు పాల్గొన్నారు. నేను డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో చాలా మంది కామెడీ ఆర్టిస్టులు మన ఐరన్ శాస్త్రి గారు ఉండేవారు. అటువంటి పెద్దలందరూ ఎంతో మన సినిమాలు చూస్తే ఎంత నవ్వు వస్తుంది, కానీ జీవితాలు చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. సార్ ఒక్క 10 రూపాయలు ఇస్తారు, 5 రూపాయలు వచ్చినాక మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. అట్లా ఉంటాయి కదా. ఇంకా అందులో బయటకు వచ్చేసాం. రాజేంద్ర ప్రసాద్ గారు కదలాడారని, ఆ తర్వాత ఉద్యోగం, ఆ తర్వాత వ్యాపారం, ఆ తర్వాత రాజకీయం. అంటే నాకు ప్రతి షార్ట్ టర్మ్లో ఈ 50 సంవత్సరాల జీవితం, 52 సంవత్సరాలు నాకు ఇప్పుడు 52 సంవత్సరాల్లో అన్ని చూడగలిగే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఈ జీవితంలోగా నేను ఇన్ని వైపులా అన్ని రంగాల్లో నేను ప్రయాణం చేసుకున్నానంటే నేను ఎవరిని ఎక్కడ ఉద్దేశించలేదు. ఒకరి వల్ల నా జీవితం ఎలాగైపోయింది, ఒకరి వల్ల నాకు ఇదైపోయింది. నా జీవితం నాది, నేను మాత్రమే నా జీవితాన్ని మలుచుకున్నాను. దీనికి కారణం ఎవరు? కష్టాలు పడినప్పుడు కానీ, సుఖాలు పడినప్పుడు కానీ ఎప్పుడు ఎవరు కారణం కాదు. అయితే నా జీవితానికి ఇలాగా నేను నా ఈ ఎదుగుదలలో నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది, నన్ను ముందుకి పైకి తీసుకెళ్ళింది. తెలుగుదేశం నేతలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వినుకొండలో తమ పార్టీ కార్యకర్తను అత్యంత పాశవికంగా రాజకీయ హత్య చేసి దాన్ని వ్యక్తిగత హత్యగా చిత్రీకరించడం పట్ల తీవ్రంగా ధ్వజమెత్తారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పొంగనూరులో టీడీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్యగా అభివర్ణించారు. ఈ 2 ఘటనలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్లదాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని, అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు. నేడు మీ వెనక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులు నాడు ఎవరూ ఉండరనేది ఆలోచించాలని కృష్ణదాస్ హెచ్చరించారు. కులగణన జరపకపోతే రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాలేదని బీఎస్పీ తెలుగు రాష్ట్రాల సమన్వయ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ జై పూర్ణచంద్రరావు హెచ్చరించారు. గురువారం ఉదయం స్థానిక అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో వాయిస్ ఆఫ్ ది ఓటర్ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్న బీహార్, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కులగణనకు అనుకూలంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. కులగణన జరిగితే కులాల వారీ లెక్కలు తెలిసిపోతాయని, సంఖ్యాపరంగా పదవులకు, టికెట్లకు చాలా కులాలు డిమాండ్ చేసే అవకాశం ఉందని ఎక్కడి కూటమి ప్రభుత్వం భయపడుతున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రలోని వైసీపీ కూటమి నేతలు తమ పార్టీ అధికారంలోకి వస్తే తమకు కొన్ని పదవులు లభిస్తాయని ఆశిస్తున్నారు తప్ప అధిక సంఖ్యలో ఉన్న బీసీల ఆత్మగౌరవం కోసం తాపత్రయపడడం లేదని చెప్పారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన ప్రముఖ జర్నలిస్టు, కవి, రచయిత నల్లి ధర్మారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో బీసీ జనాభాలోనూ రాజకీయంగా కొన్ని ఆధిపత్య కులాలు ఉన్నాయని ఉదాహరణలతో చెప్పారు. అయితే కులాలకు తాము వ్యతిరేకం కాదని, సంఖ్యాపరంగా బలంగా ఉన్న మత్స్యకారులు, రెడ్డిక, యాదవ కులాల వారికి కూడా చట్టసభల్లో ప్రవేశించే అవకాశం ఇవ్వాలని చెప్పారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు చూస్తే సమస్యలు యథావిధిగానే ఉన్నాయని చెప్పొచ్చు. కొంత అభివృద్ధి చెందిన మాట వాస్తవమే. మరి విద్యాపరంగా అభివృద్ధి చెందొచ్చు, రోడ్లు మెరుగై ఉండొచ్చు, తర్వాత మార్కెట్ కమ్యూనికేషన్ మెరుగై ఉండొచ్చు.
అప్పుడు శాంతి భద్రతల సమస్య మీద నేను దృష్టి పెట్టి ఎట్లా పనిచేశాను, ఇప్పుడు ఉత్తరాంధ్ర సమస్యల మీద కూడా మరి పనిచేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర సమస్యల్లో మీరు అందరూ మాట్లాడుతున్నారు, ఢిల్లీలో ఉన్న మోడీ గురించి, లేకపోతే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ గురించో మాట్లాడుతున్నారు. మనలో ఇంకా దాపరికం ఉంది, మొహమాట పడుతున్నారు. అసలైన శత్రువులు ఎవరు ఉన్నారు, ఎవరు ఈ వినాశనానికి ఈ జిల్లాల్లో కారణభూతులు ఎవరు అనేది మనం మాట్లాడలేదు. ఎవరో ఏదో చేయాలని. గౌరవనీయమైన హైకోర్టు తీర్పు ప్రకారం ద్విచక్ర వాహనదారుల చిరస్నానం, మోటారు వాహనాల చట్టం మరియు దాని క్రింద రూపొందించిన నియమాలు, శిక్షాపరమైన నిబంధనలు, వాటి యొక్క దుష్ప్రభావాల గురించి ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశం మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారు జునైద్ అహ్మద్ మౌలానా స్థానిక జిల్లా కోర్టు నుండి డే అండ్ నైట్ కూడలి వరకు జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు యంత్రాంగం మరియు కోర్టు సిబ్బందులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ యొక్క ఉపయోగాలు మరియు తదుపరి చర్యలు గూర్చి సవివరంగా వివరించారు. అలాగే హెల్మెట్ గూర్చి నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నడక సంఘాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని అంతర్జాతీయ నడక సంఘాల ప్రతినిధులు చెలికాన సీతారామయ్య, శీలం ఇసక్, ఎస్పీ రవీంద్ర, అభిమన్యు నాయకులు అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వమానవ సమానత్వం, శ్రేయస్సు కోసం నడక సంఘాల ఇతోధికంగా కృషి చేస్తున్నానని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి పరిరక్షణకు పాటుపడాలని కోరారు. మానవాళి మనుగడకు ఆధారం మొక్కలని అన్నారు. మానవాళి ఉన్నత నైతికతకు నడక సంఘాలు అగ్రతాంబూలం ఇస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న స్టార్ వాకర్స్ క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు, గౌరవం సంపాదించిందని, దీనికి కారణం ఈ క్లబ్లో ఎంతోమంది సేవకులు ఉండడం వల్ల సాధ్యమైందన్నారు. వ్యక్తి యొక్క ఆరోగ్యంతో పాటు సామాజిక ఆరోగ్యానికి నడక సంఘాలు ప్రథమ కర్తవ్యమని అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బివి రవిశంకర్, బి దేవిప్రసాద్, జి ఇందిరాప్రసాద్లు స్టార్ వాకర్స్ క్లబ్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు వివరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గత 12 ఏళ్లుగా చేస్తున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని వివరించారు. శ్రీకాకుళం నగరాభివృద్ధికి నడక సంఘాలు చేస్తున్న కృషి వివరించారు. శ్రీకాకుళం నగరంలో పిఎస్ఎన్ఎం స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య వాకింగ్ అండ్ జింబా డాన్స్ క్లబ్ను గురువారం అంతర్జాతీయ వాకింగ్ సంఘం ప్రతినిధులు చెలికాన సీతారామయ్య, డాక్టర్ ఎస్పీ రవీంద్ర, శీలం సాయక్ గార్ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ నూతన కార్యవర్గ ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదిత్య వాకింగ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా బి దేవిప్రసాద్, అధ్యక్షునిగా కింతలి సాయికృష్ణ, కార్యదర్శిగా బి గారయ్య, కోశాధికారిగా బి రామకృష్ణ, ఉపాధ్యక్షునిగా ఎన్ పండా, జాయింట్ సెక్రటరీలుగా నిసా బేగం, బి సౌజన్య, జోలి వాకర్గా శ్రీరాములు ఎంపికయ్యారు. వీరితో అంతర్జాతీయ నడక సంఘం నిబంధనల మేరకు గవర్నర్ జామి నారాయణస్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నడక సంఘాల నాయకులు జి ఇందిరాప్రసాద్, పి ఉమామహేశ్వరరావు, కె సత్యం, ఇందుపూరి గన్నేశ్వరరావు, పొట్నూరు గోవిందగుప్తా, కొంక్యాన వేణుగోపాల్, ఎస్ జోగినాయుడు, ఆర్వి ప్రసాద్, బివి రవిశంకర్, గేదెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఏడాది వేసవి కాలంలో సరఫరా చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని 69 రోజులు చేపట్టిన ప్రతినిధులకు సత్కరించారు. ఉత్తమ సేవకులుగా గేదెల లక్ష్మి, బి దేవిప్రసాద్, జి ఇందిరాప్రసాద్లను సత్కరించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.